మదిర నుంచి అయితే వచ్చిన అంటున్నావు ఇక మరి అక్కడ అంత డప్పు కొట్టేటోళ్ళేనా మరి నువ్వు ఒక్కనే ఏమన్నా కొడుతున్నావా? మా ఊరు నుంచి వేరే ఊరికి నేర్పించడం. ఆ ఊరు భవనకల మండలం కలకోట అనే విలేజ్. దగ్గర 200 మంది కళాకారుల్ని మా అన్నయ్య శ్రీను నేను తయారు చేసిన అనమాట. అంటే నువ్వే పని నుంచి నేర్చుకున్నావే? మరి నేను 12 సంవత్సరాలు ఏజ్ నుంచి నేర్చుకున్నా. 12 ఏళ్ల నుంచి? నీకెవరు నేర్పించారు? నాకు మా తాతలు నేర్పించారు. మా తాతలు ఇట్నే ఉగాది పండగ బిచ్చాలకు పోతారనమాట. ఉగాది పండగకి ఆ పండగ పోయేటప్పుడు వాళ్ళంటే డప్పు వాళ్ళకి అలసట వచ్చినప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. చిన్నగా ఉన్నప్పుడు ఉగాది పండగ బిచ్చాలు పోయినప్పుడు వాళ్ళందరూ నన్ను చాలా మెచ్చుకునే వాళ్ళు అనమాట. పులి దరువులు, పండగ బిచ్చాల దరువులు, ఊరేగింపు, ఇలా సాటింపు దరువులు ఉంచి ఈ సంగీతంగా నేర్చుకోవడం అనేది జరిగింది. ఆ చిన్న వయసు నుంచి అట్లా పోయి నేర్చుకొని ఇంత దాకా వచ్చినావు. ఎంత మంది దాకా నేర్పించచ్చు నువ్వు? దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఒక 5,000 మంది కళాకారులకు నేర్పించాను అనమాట. 5,000 మందికి? 5,000 మందికి.